మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు ప్రజలు కొనసాగిస్తున్న ప్రయాణంను గూర్చి, మోషే చేసిన ప్రార్థనకు ప్రభువు ఇచ్చిన జవాబును గూర్చి మరియు 10 ఆజ్ఞల పలకలు తిరిగి ఇవ్వబడటం గూర్చి మనము తెలుసుకోబోతున్నాము. ఇక శ్రద్ధగా ఆ విషయాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మనము నిర్గమకాండము 33వ అధ్యాయము 1 నుండి 34వ అధ్యాయము 9వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ 33వ అధ్యాయంలో మనము ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల ప్రయాణము కొనసాగుటను గూర్చి, మరియు ప్రత్యక్ష గుడారము పాలెము వెలుపల ఉంచబడుటను గూర్చి, మరియు మోషే చేసిన ప్రార్థన మరియు ప్రభువు ఇచ్చిన జవాబును గూర్చి మనము గమనిస్తాం. ఇక ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణంను కొనసాగుటను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టెదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నాడు. సంఖ్యాకాండము గ్రంథంలో వారు తమ అరణ్య ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడాన్ని మనం చూస్తాం. లేవియకాండము గ్రంథము వారు నిర్గమకాండం పుస్తకంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యక్ష గుడారపు సేవకు సంబంధించిన సూచనల కొనసాగింపుగా ఉంటుందని మనము గ్రహించాలి. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. ప్రియులారా, ఈ ఆభరణాలు మనం ఇప్పటికే చూసినట్టుగా అన్యమత సంబంధమైనవి. ఉదాహరణకు వారి చెవి కమ్మలు వారు ఇంకా ఐగుప్తు దేవతలను ఆరాధిస్తున్నారనే వాస్తవాన్ని ప్రదర్శిస్తున్నాయి. చెవి కమ్మలే దానికి సూచనగా ఉంటున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే సిలువ లాంటి వస్తువులు మెడలో ధరించడం లాంటిది. అయినప్పటికీ నేడు క్రైస్తవుని గుర్తింపుగా ఇది ఎంతో అర్ధరహితమైనదని మనం గ్రహించాలి. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును లోబడనొల్లని ప్రజలు అని పిలవడం ఇది 3వసారి అని మనం గమనించాలి. తన ప్రజలు గొప్పవారు కాబట్టి తాను వారిని విమోచించడానికి రాలేదని దేవుడు వారికి స్పష్టం చేస్తున్నాడు. వారు అన్యులుగా మరియు పాపిష్టులుగా ఉన్నారని చూపే సూచనలను తొలగించి దేవుని కోసము నిలబడడానికి ఒక నిర్ణయం తీసుకోమని దేవుడు వారిని అడుగుతున్నాడు. ఆదిమ సంఘములో బాప్టిస్మము అనగా నీటి బాప్టిస్మము అనేది చాలా ముఖ్యమైనది కావడానికి అదే కారణమని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఇది ఒక వ్యక్తి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి
నవీన స్వభావం కొరకు ఒక నిర్ణయం తీసుకున్నాడనే దానికి నిదర్శనం. నీటి బాప్టిస్మము అనేది నేడు ఆ రకమైన సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ఇక మనము ప్రత్యక్ష గుడారము పాలెము వెలుపల ఉంచబడడాన్ని గూర్చిన విషయాలను గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ప్రియులారా, ప్రత్యక్ష గుడారము నిర్మించబడుతున్నప్పుడు మోషే దానిని పాలెము వెలుపల లేదా పాలెమునకు బయట ఏర్పాటు చేశాడు. ఈ సమయంలో గుడారము కేవలము అందరూ కలుసుకునే సమావేశపు గుడారం మాత్రమే. అది బహుశా కేవలం ఒక గుడారము లేదా తరువాత గుడారాన్ని ఆవరించిన బయటి కంచె కావచ్చు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 8-9 వచనాలను గమనిద్దాం. మోషే ఆ గుడారంనకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రియులారా, మనకిక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎవరైనా దేవుని చూశారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము యేసుక్రీస్తును చూసిన వారు తండ్రిని చూశారని వెల్లడిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మానవ శరీరంతో ఆవరించబడిన దేవుని ప్రత్యక్షతగా ఉంటున్నాడు. పాత నిబంధనలో ఆయన పేర్లలో ఒకటి యెహోవా దూత. మోషేతో మాట్లాడినది యెహోవా దూతయే. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలోని మొదటి భాగాన్ని గమనిద్దాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. స్నేహితులు ఒకరితో ఒకరు ముఖాముఖిగా మాట్లాడుకున్నట్లు దేవుడు మరియు మోషే మాట్లాడుకున్నారు. అయినప్పటికీ మోషే దేవుని చూడలేదు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలోని 2వ భాగాన్ని గమనిద్దాం. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రియులారా, యెహోషువ ఇక్కడ మరలా ప్రస్తావించబడ్డాడు. మోషే తరువాత నాయకుడిగా ఉండుటకు దేవుడు అతన్ని సిద్ధం చేస్తున్న వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ సమయంలో ఎవరు దానిని అనుమానించి ఉండరని నేను భావిస్తున్నాను. కానీ మనము యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు అతడు బహుశా మోషే తర్వాత నాయకుడిగా ఉండడానికి ఎవరు ఊహించని వ్యక్తిగా అతన్ని మనం చూస్తాం. ఇక మోషే ప్రార్థన మరియు ప్రభువు ఇచ్చిన జవాబును గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 12-13 వచనాలను గమనిద్దాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు అడిగిన ఆయనను ఎరుగు నిమిత్తము అనే విషయాన్ని ఇక్కడ మోషే అడుగుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ఫిలిప్పు కూడా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని చెప్పినప్పుడు అతని ఉద్దేశం కూడా ఇదే. చిత్తశుద్ధి కలిగిన ప్రతి దేవుని బిడ్డకు దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక ఉంటుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము
14-15 వచనాలను గమనిద్దాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుని సన్నిధి తనతో ఉండడం ఎంతో అవసరమని మోషేకు తెలుసు. అతడు స్వంతగా దానిని సాధించలేడని కూడా అతనికి తెలుసు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. ప్రియులారా, వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చాలా నిర్దిష్టమైన కారణం కోసము ఒక విశేషమైన ప్రజగా చేశాడని మనము గమనించడము ఎంతో ముఖ్యం. సంఘం కూడా నేడు ఒక విశేషమైన ప్రజలుగా ఉండాలి. దీని అర్థము మనము దేవుని కోసము ఒక ప్రజగా ఉండాలి. మనము అసాధారణంగా ఉండాలని కాదు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, మోషే ఇక్కడ దేవునికి చాలా సన్నిహితంగా మారుతున్నాడు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ప్రియులారా, మోషే వాస్తవానికి ఇక్కడ దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేకపోయాడు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. పౌలు తాను రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు ఈ వచనాన్ని ఉపయోగిస్తూ అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును అని తెలియజేశాడు. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ప్రియ స్నేహితుడా, ఇది ఒక వాస్తవం. అదేమిటంటే, మీరు కానీ నేను కానీ ముఖాముఖిగా దేవుణ్ణి చూడబోము. ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము 21 నుండి 23 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిల్వవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఈ లేఖన భాగంలోని ఆ మహిమ దేవుని యొక్క ప్రతినిధి అని తెలియజేస్తుంది. ప్రభువైన యేసు తాను రెండవసారి వచ్చినప్పుడు ఆకాశమందు మనుష్య కుమారుని సూచన ఉంటుందని చెప్పాడు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో ఇలా చెప్పబడింది. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. నిర్గమకాండము 33వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో చెప్పబడిన షకీన మహిమ ఆ సూచన అని నేను భావిస్తున్నాను. క్రీస్తు మానవ శరీరమును స్వీకరించినప్పుడు ఆ మహిమ అక్కడ లేదు. ఆయన ఒక దీనమైన స్థానాన్ని తీసుకొని తన మహిమను పక్కన పెట్టాడు. అయినప్పటికీ ఆయన దేవుడుగానే ఉన్నాడు. అందుకే ఆయన, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పగలిగాడు. మనము దేవుణ్ణి చూడబోము, మనము ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తాం. ఆ సమయంలో ఆయన మానవ రూపంలో ఉంటాడు. ఎందుకంటే భూమిపై ఆయన స్వీకరించిన రూపం అదే. నేడు ఆయన మహిమపరచబడిన శరీరంలో ఉన్నాడు. మరియు ఒకరోజు మనము
ఆయనను పోలిన వారం అవుతామని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఈ విధంగా చెప్పబడింది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఇది విశ్వాసముతో కొనసాగే విశ్వాసుల నిరీక్షణ మరియు ఆశ. అది మోషే నడవబోయే మార్గం. దేవుని సన్నిధి తనతో పాటు వెళ్ళాలని, లేదంటే వైఫల్యమే ఫలితంగా ఉంటుందని అతనికి స్పష్టంగా తెలుసు. ప్రియులారా, రోజువారీ జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికి నేడు మనకు కూడా ఆయన సన్నిధి అనేది ఎంతో అవసరం. ఇప్పుడు మనము నిర్గమకాండము 34వ అధ్యాయంలోకి వస్తున్నాం. ప్రియులారా, ఇందులో మనము ధర్మశాస్త్ర రాతి పలకలు పునరుద్ధరించబడుటను గూర్చి, మోషే యొక్క పని, బాధ్యత, భారము పునరుద్ధరించబడుటను గూర్చి, అదేవిధంగా మోషే ముఖము ప్రకాశించుటను గూర్చిన విషయాలను చూస్తాం. ఇక ఇప్పుడు ధర్మశాస్త్ర రాతి పలకలు పునరుద్ధరించబడుటను గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి 4 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా, ఇవి రెండవసారి ఇవ్వబడిన ధర్మశాస్త్ర రాతి పలకలు. ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసి దానికి నమస్కరిస్తున్నారని కనుగొని మోషే సీనాయి పర్వతం దిగి వచ్చినప్పుడు ఆ మొదటి పలకలను పగలగొట్టాడు. అతడిప్పుడు ఖాళీ రాతి పలకలతో పర్వతం వద్దకు తిరిగి వస్తున్నాడు. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ప్రభువు ఇప్పుడు తన నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఇది మోషేకు మరియు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప పురోగతి అని చెప్పాలి. పేరు అనగానే అర్థం ఉంది. మీరు సీజర్ అనే పేరు విన్నప్పుడు మీకేం గుర్తుకు వస్తుంది? మీరు మహాత్మా గాంధీ, అబ్రహాం లింకన్ అనే పేర్లు విన్నప్పుడు మీకేమి గుర్తుకు వస్తుంది? మీరు మనసులో కొన్ని నిర్దిష్ట చిత్రాలను సృష్టిస్తారు. దేవుడు ఇప్పుడు తన నామాన్ని ప్రకటిస్తున్నాడు. మరియు ఐగుప్తు దేశం నుండి వారు వెళ్ళినప్పటి నుండి ఆయనతో తమ అనుభవాలను గుర్తించుకోవాలని ఇశ్రాయేలీయులను కోరుకుంటున్నాడు. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 6, 7. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలోని మొదటి భాగాన్ని గమనిద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించుగాని. దేవుడు దోషుల పట్ల కళ్ళు మూసుకోవడం ద్వారా లేదా ఆ పాపాన్ని నేను మర్చిపోతాను అని చెప్పడం ద్వారా కనికరంను విస్తరించడు. పాపము అనేది శిక్షించబడాలి మరియు శిక్ష చెల్లించబడాలి. దేవుడు ఏ విధంగానూ దోషులను వదిలివేయడు. మరైతే అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన తన కనికరమును చూపిస్తూనే అదే సమయంలో అతిక్రమములను ఎలా శిక్షిస్తాడు? అందుకు ఒక బలి అర్పణ అందించబడింది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు చేసిన బలులు పాపాన్ని తొలగించలేదు, కానీ అవి ఆ పరిపూర్ణమైన బలి వైపు చూపించాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు సిలువపై తన మరణం ద్వారా పాపాన్ని తొలగించాడు. ఇక ఇప్పుడు మనము 7వ వచనంలోని 2వ భాగాన్ని మనం గమనిద్దాం.
ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. నేడు మీరు మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ ముని మనవళ్ళు మరియు మీ ముని మనవళ్ళు ప్రభావితం చేసే ఒక పాపాన్ని చేయగలరని గుర్తుంచుకోవడం మంచిది. ఒకసారి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన కళాశాలలో మనస్తత్వ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులు తమ పరిశోధన రంగంలో అధ్యయనాలను కొనసాగించడానికి ఒక పెద్ద మానసిక ఆసుపత్రికి పర్యటించడానికి వెళ్ళారు. అక్కడ వారికి వివిధ రకాల అసాధారణమైన రుగ్మతలతో కూడిన మానసిక రోగులు వారికి కనిపించారు. రోగులందరూ ఏదో ఒక మానసిక వ్యాధి లేదా మరొక దానితో బాధపడుతున్నారు. ఒక నిర్దిష్ట సమూహాన్ని చూసిన తర్వాత ఆ మానసిక పరిశోధన బృందంలోని ఒక విద్యార్థి ఈ వ్యాధులకు కారణం ఏమిటి అని తన ప్రొఫెసర్ డాక్టర్ని అడిగాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఈ మానసిక రుగ్మతలకు కారణము కేవలము ఇది తండ్రి లేదా తాత యొక్క పాపాలు లేదా అది ముత్తాత యొక్క పాపాలు కావచ్చు అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ నేను మరొక ఉదాహరణను గురించి ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ఒక దైవ సేవకుని ఒక డాక్టర్ గారు ఒక ఉదయము తన ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ రోజు అతడు కొంతమంది గ్రుడ్డి పిల్లలకు ఆపరేషన్ చేయబోతున్నాడు. ఆ డాక్టర్ ఈ సేవకునితో, నేను ఈ ఆపరేషన్ చేసినప్పటికీ అది వారికి పాక్షిక దృష్టిని మాత్రమే ఇస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు, ఇంతకీ వారి గ్రుడ్డితనానికి కారణం ఏమిటి అని ఆ డాక్టర్ని అడిగాడు. అప్పుడు అతడు, ఇది వారి తండ్రుల పాపాలు అని సమాధానం ఇచ్చాడు. ప్రియ స్నేహితుడా, మీరు ఆయన నియమాలను ఎటువంటి శిక్ష లేకుండా ఉల్లంఘించలేరు. దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు. ఆయన నియమాలు మారవు. కానీ దేవునికి కృతజ్ఞతలు, ఎందుకంటే ఆయన 1000 మందికి తన కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు. మనం ఆయన వైపు తిరిగితే మనము కనికరాన్ని పొందుతాము. ఇక నిర్గమకాండము 34వ అధ్యాయము 8-9 వచనాలను గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ముగించుకుందాం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలని పిలువబడడం ఇది సుమారు 4వసారి. ఇప్పటికైనా మీకు ఒక విషయము అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇశ్రాయేలు జనాంగము శ్రేష్టమైన వారని, లేదా వారు చాలా బాగా వ్యవహరిస్తున్నారని, లేదా తాము మంచి చేస్తామని వాగ్దానం చేశారని దేవుడు వారిని ఎప్పుడూ రక్షించలేదు. వారు లోబడనొల్లని ప్రజలు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి సందేశం ద్వారా దేవుడు మీతో స్పష్టంగా సూటిగా మాట్లాడి ఉన్నాడని విశ్వసిస్తున్నాం. ఇందలి సత్యాలను మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకున్నటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మీరు పలికిన ప్రతి మాటకై, హెచ్చరించిన ప్రతి హెచ్చరికను బట్టి నిన్ను కొనియాడుతూ స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, మోషే ద్వారా మాట్లాడిన గొప్ప దేవా, ఈరోజు కూడా నీ వాక్యము చేత మాతో మాట్లాడుతుంటున్నారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, నీవు కృపగలిగిన దేవుడవనే గొప్ప మాటకై నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ కృపే మమ్మల్ని రక్షించింది. నీ కృపే ఈ దినము నీ బిడ్డలుగా ఉండడానికి గొప్ప స్థానాన్ని సమకూర్చింది. మేము పరలోకానికి పొందడానికి అర్హులం కాదు, నరకానికి పాత్రులం. అయితే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన మరణాన్ని బట్టి మాకు రక్షణ ప్రాప్తించింది. ఈ దినము ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, నీ కృపను వారికి అందించండి. వారు సైతము నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి నీ సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ
మరొకసారి ప్రభా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించిన ప్రతి సత్యానికే నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తమ అరణ్య ప్రయాణంలో దేవుని నుండి మోషే ఏమి కోరాడు? తమ అరణ్య ప్రయాణంలో దేవుని నుండి మోషే ఏమి కోరాడు? 1. దేవుని సన్నిధిని. 2. గొప్ప సైన్యమును. 3. అపారమైన ధనము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏమైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార, పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. పైనున్నవాడు యేసు, యేసుకు అంతా పాదాక్రాంత. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.